హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'వన్ పీస్ సీజన్ 2 ఇంటు ద గ్రాండ్ లైన్' గురించి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ చెప్పాలి. నేను అస్సలు యానిమే వర్జన్ చూడలేదు. కాబట్టి పూర్తి కాంటెక్స్ట్ నాకు తెలియకపోయినా ఈ సీజన్ ఎక్కడికి బిల్డ్ చేస్తున్నారో మాత్రం క్లియర్‌గా ఫీల్ అవుతోంది. ముఖ్యంగా ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మూమెంట్స్, కొన్ని బిల్డప్స్ ప్లాన్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సీజన్ స్టార్ట్ అవుతూనే మంకీ డి లూఫీ మరియు అతని స్ట్రా హ్యాట్ పైరెట్స్ క్రూ గ్రాండ్ లైన్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంట్రీ విజువల్స్ నిజంగా చాలా బావుంటాయి. అక్కడ్నుంచి వాళ్ళ ప్రయాణంలో కొత్త కొత్త డేంజరస్ క్యారెక్టర్స్ని కలుస్తారు. స్మోకర్, తాషిగి, వివి, ఇగ్రామ్, క్రోకొడైల్, నికో రాబిన్, టోనీ టోనీ చాపర్, కురేహా, డాల్టన్ లాంటి క్యారెక్టర్స్ ఒక్కొక్కరుగా స్టోరీలోకొస్తారు. అదే సమయంలో ఈ ప్రయాణంలో ఒక ఎమోషనల్ హైలైట్ కూడా ఉంటుంది. అది లాబూన్ అనే భారీ తిమింగలం స్టోరీ. ఆ ఎపిసోడ్ నిజంగా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తర్వాత విస్కీ పీక్‌లో ఒక సర్ప్రైజ్ అటాక్ వస్తుంది. ఆ తర్వాత లిటిల్ గార్డెన్ అనే ప్రీహిస్టారిక్ జంగిల్‌లో కూడా క్రూ ఒక పెద్ద ప్రమాదాన్ని ఫేస్ చేస్తుంది. ఇక్కడి నుంచి స్టోరీ మరో టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే నామీ ఆరోగ్యం బాగా పడిపోవడంతో క్రూ డ్రమ్ కింగ్డమ్‌కి వెళ్తుంది. అక్కడే మనకు టోనీ టోనీ చాపర్ యొక్క సీజన్‌లో బెస్ట్ బ్యాక్ స్టోరీ కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ ఎపిసోడ్స్‌లో షో రైటింగ్ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. చివరికి మొత్తం క్రూ ఒక పెద్ద మిషన్ కోసం అలబాస్టా వైపు ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో చాలా రహస్యాలు, ద్రోహాలు మరియు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అలయన్స్‌లు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు నా ఒపీనియన్ గురించి మాట్లాడితే 'వన్ పీస్ సీజన్ 2' నాకు ఓకే అనిపించింది, కానీ చాలా గొప్పగా అనిపించలేదు. నిజం చెప్పాలంటే సీజన్ 1తో పోలిస్తే ఈ సీజన్‌లో ఆ ఎపిక్ ఫీలింగ్ కొంచెం తగ్గిపోయింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ సీజన్ చాలా ఆర్క్స్ కవర్ చేయడానికి ప్రయత్నించింది. దాంతో స్టోరీ చాలా ఫాస్ట్‌గా ఐలాండ్ నుంచి ఐలాండ్‌కు జంప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్‌కి ఇవ్వాల్సిన డెప్త్ ఇవ్వకుండా స్టోరీ ముందుకు వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వన్ లైనర్స్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఒక క్యారెక్టర్‌ని మోటివేట్ చేసే సీన్ గాని, డాక్టర్ చివరిసారి చెప్పే మోనలాగ్ గాని చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తాయి. కానీ మరోవైపు మాత్రం షోలో ఒక పెద్ద లోపం కూడా ఉంది. చాలా ముఖ్యమైన సంఘటనలు ఆఫ్ స్క్రీన్‌లో జరిగిపోయినట్టు చూపిస్తారు. కొన్ని విలన్స్ ఎలా ఓడిపోయారు అన్నది కూడా క్లియర్‌గా చూపించరు. కొన్ని క్యారెక్టర్స్ అయితే ఒక్కసారిగా కనిపించకుండా పోతారు. మిస్ గోల్డెన్ వీక్, మిస్టర్ 3, మిస్ వాలెంటైన్ లాంటి క్యారెక్టర్స్‌కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఇంకో విషయం గురించి మాట్లాడాలి అంటే విజువల్స్. కొన్ని చోట్ల చాలా బావున్నా, కొన్ని చోట్ల మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ మరియు కలర్స్ చాలా ఓవర్ సాచురేటెడ్‌గా ఉంటాయి. ఫైట్ సీన్స్‌లో కూడా వాళ్ళ డ్రెస్‌లు కొత్తలాగే కనిపించడం, అంతా చాలా స్టేజ్ చేసినట్టు అనిపించడం కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ చూస్తే లైవ్ యాక్షన్ కంటే ఒక రకంగా కాస్ప్లే స్టైల్ ఫీలింగ్ వస్తుంది. అది కొన్నిసార్లు ప్రపంచం నిజంగా ఉన్నట్టు అనిపించకుండా చేస్తుంది. అయితే ఈ సీజన్లో నాకు నిజంగా బాగా నచ్చిన ఎపిసోడ్లు రెండు. ఒకటి లాబూన్ ఎపిసోడ్, మరొకటి టోనీ టోనీ చాపర్ బ్యాక్ స్టోరీ ఎపిసోడ్. అదే సమయంలో ఒక సీన్ మాత్రం చాలా పవర్ఫుల్గా అనిపించింది. లూఫీ తన చేతులు రక్తంతో నిండిపోయినా కూడా నామీని వెనక్కట్టుకుని డ్రమ్ మౌంటైన్ ఎక్కే సీన్. అక్కడ నిజంగా అతనొక కెప్టెన్‌గా ఎలా ఉంటాడో చూపించారు. కానీ మొత్తంగా చెప్పాలంటే వన్ పీస్ యొక్క అసలు మ్యాజిక్ ఈ సీజన్లో పూర్తిగా ఫీల్ కాలేదు. ఆ మెస్మరైజింగ్ వరల్డ్, ఆ అడ్వెంచర్ ఫీలింగ్ సీజన్ 1లో ఉన్నంతగా ఇక్కడ కనిపించలేదు. జోరో, ఉసోప్, సంజీ లాంటి క్యారెక్టర్స్‌కి తమ తమ మోమెంట్స్ ఉన్నా అవి ఈ సీజన్ స్టోరీ కోసం కంటే ఫ్యూచర్ స్టోరీకి బిల్డప్‌లా అనిపించాయి. అందుకే నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ సీజన్ ఓకే, టైం పాస్‌గా చూడొచ్చు. కొన్ని మంచి మోమెంట్స్ ఉన్నాయి. కానీ సీజన్ 1 ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇవ్వలేదు. మరి మీరు 'వన్ పీస్ సీజన్ 2' చూసుంటే మీ ఒపీనియన్ కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.